అద్భుతమైన ఒక దైవజనుడు మొన్నే మన నైట్ చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. ప్రొఫెసర్ పాస్టర్ ప్రకాష్ గంటెల గారు గత 33 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయినా కూడా ఆయన దేవుని పని చేయడం ఆపేయలేదు. బైబిల్ మీద చాలా బలమైన పట్టు కలిగి, బైబిల్ జ్ఞానం కలిగి, బైబిల్ కాలేజీని స్టూడెంట్స్ మధ్య వాక్యాన్ని నేర్పిస్తూ, స్వార్థను ప్రకటిస్తూ, ఆయనకున్న వ్యాధి అట్లా ఉండగా కూడా ఆయన దేవుని కొరకు నిలబడి అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక చోట్ల తిరిగి దేవుని వాక్యాన్ని పంచిపెట్టాడు. ఆగస్టు 15 నైట్ అర్ధరాత్రి అయినా ప్రభువునందు నిద్రించారు. అద్భుతమైన దైవజనుడు. మరొక అద్భుతమైన దైవజనుడిని ఈ తెలుగు రాష్ట్రాలు కోల్పోయాయి. ఆయన చెప్పిన అనేక మాటలలో, అనేక సంస్కరణలలో క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు బోధను, క్రైస్తవ్యంలో ఉన్న తప్పుడు విషయాలను ఆయన ప్రక్షాళన చేశాడు. ఆయన ముక్కసూటిగా ఖండించాడు, దైవజనులను ఖండించాడు, సంఘాలను ఖండించాడు, విశ్వాసాలను ఖండించాడు. వాక్యానికి విరుద్ధంగా అనుసరించే ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, బైబిల్కు వ్యతిరేకంగా బోధించే బోధకులను ఆయన ఖండించాడు, గద్దించాడు. అటువంటి దైవజనులు ఉండాలి.